ఇది చిన్న సైన్స్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఫంక్షన్లకు పోతే ఇది అంటే మనం మూత ఓపెన్ చేస్తే మన గ్లాస్లో నీళ్ళు పడతాయి కదా, సేమ్ టు సేమ్ అదే ఇది. ఇప్పుడు నేను చెక్ చేసి చూపించమన్నా చూపిస్తా. ఒక 5 minutes అంటే 10 seconds 15 seconds అట్లా ఆగితే నేను చెక్ చేసి చూపిస్తా కూడా. దీన్ని ఏంటిది కూడా ఎట్లా తయారు చేసినా కూడా చూపిస్తా. మీరు ఈ వీడియో స్కిప్ చేయొద్దు. ఓకే, ఇదైతే ఇట్లా తయారైనట్టు. ఇది క్యాప్ ఒక 5 minutes. ఇది క్యాప్. ఇది అంటే క్యాప్ ఎక్కడి నుంచి వచ్చిన అంటే పెన్ పెన్సిల్ ఇది పైన ఇది అంటే లిడ్ వేసేదాన్ని. అది తీసిన, అది ఖరాబ్ అయిపోయింది. ఇది దొరికింది కదా, ఇది దొరికితే ఇట్లా బాటిల్ హోల్ దీనికి కరెక్ట్ హోల్ చేసుకొని ఇట్లా దొడ్డుగా ఉంది కదా, ఇది దొడ్డుగా ఉన్నది. ఇళ్ళకి కరెక్ట్ సరిపోయినట్టు ఇట్లా పెట్టాలి, అంతే మనది. ఇప్పుడు నీళ్ళు పోసి ఇలా అయితే నీళ్ళు పోసి ఇట్లా ఒక క్యాప్ పని చేసి పడితే ఇలా నీళ్ళు పడితే ఇట్లా అది మూత బంద్ చేస్తే నీళ్ళు పడవు. అయితే ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తా. 15 seconds ప్లీజ్ టైం. నీళ్ళు అయితే నింపుకొచ్చిన. ఇప్పుడు చూడండి, ఈ బాటిల్ అనేది ఉందా, ఇప్పుడు ఇలా నీళ్ళు ఉన్నాయి కానీ ఈ పైప్ ఉందా, ఇప్పుడు నీళ్ళు పడతలేవు కదా. చూడండి ఈ నీళ్ళు. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేస్తే చూడండి నీళ్ళు పడుతున్నాయి. అంటే ఇది చెట్లకి నీళ్ళు పనికొస్తాయి. ఇప్పుడు బంద్ చేస్తే ట్యాప్ బంద్ అయింది. ఇప్పుడు ఫంక్షన్లో పోతే ఓపెన్ చేస్తే గ్లాస్లో నీళ్ళు పట్టుకుంటాం కదా, అట్లాంటిది. ఎట్లయినా చూడండి, ఇలా ఒక నీళ్ళు అయిపోతే ఇట్లా ఊపుకోవచ్చు. అందుకని ఇందాక చూపిన. చూసినారా? ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ మీకు కావాలంటే నా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈజీ, ఏం లేదు. ఈ హోల్ చేయాలి కరెక్ట్గా, దీంట్లో కూర్చోబడేయాలి అంతే. అంటే ఇది పెద్దగా ఉండదు కదా, అట్లాంటిది. సరే, మళ్ళా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు. మీరు కూడా ఇట్లాంటివి చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి చేసుకోండి మీరు కూడా. బాయ్, థ్యాంక్ యూ.